చెప్పలేనంత ప్రేమ. ఎపిసోడ్ 129 గులాబీలు విచ్చుకున్నాయి. విజయ్ సాడ్ గా ఉండడం చూసి అతను బెటర్ గా ఫీల్ అవడం కోసం విజయ్ చూడనప్పుడు సడన్ గా అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, మరి ఇప్పుడు అంటూ అడిగింది పవిత్ర. తన సడన్ యాక్షన్స్ కి విజయ్ షాక్ అయ్యి తలను పైకెత్తి పవిత్ర వైపు చూశాడు. అప్పటికే పవిత్ర అతని వెనుక వైపు నడుచుకుంటూ వెళ్లి వీల్ చైర్ ను ముందుకు తోసింది. ఒక్క క్షణం విజయ్ మనసు ఎగ్జైట్మెంట్ తో, సర్ప్రైజ్ తో, వందల ప్రశ్నలతో నిండిపోయింది. మధుశ్రీ నాకు ముద్దు పెట్టిందా? ఇది కలా, నిజమా? నేను ఊహించుకుంటున్నానా? అంటూ తన చేతులను పవిత్ర చూడనప్పుడు గిల్లుకొని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇదంతా నిజమే అని. పవిత్ర చేసిన చిన్న యాక్షన్ కే అతని మనసులోని డిసప్పాయింట్మెంట్ మొత్తం పోయి ముఖం చిరునవ్వుతో నిండిపోయింది. 2 నిమిషాల ముందు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే అతని గుండె వేగం పెరుగుతుంది. ఇది ఒక సడన్ కిస్ అయినా విజయ్ బుగ్గలు, చెవులు సిగ్గుతో ఎరుపెక్కాయి. అతని బాడీలో రన్ అవుతున్న ఫీలింగ్ ను, హ్యాపీనెస్ ను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఇంతకు ముందు జరిగిన సీన్ ను రివైండ్ చేసి ఒక 1000 సార్లు రీప్లే చేయగలిగితే బాగుండు అని విజయ్ అనుకున్నాడు. పవిత్ర వీల్ చైర్ ను పుష్ చేసుకుంటూ సర్ప్రైజ్డ్ స్టేట్ లోనే అవాక్కై మిగిలిపోయిన విజయ్ ను చూసింది. నర్వస్ గా నవ్వుతూ చేతులను గట్టిగా పిడికిలు బిగించి ఎరుపెక్కిన బుగ్గలను కవర్ చేసుకుని కూల్ గా కనిపించడానికి ట్రై చేస్తున్న విజయ్ ను చూస్తుంటే పవిత్రకి నవ్వు ఆగలేదు. జస్ట్ ఒక చిన్న మొమెంట్ కే విజయ్ ఇంతలా ఎంబరాజ్ అవ్వడం పవిత్రకి చాలా క్యూట్ గా అనిపించింది. విజయ్ పెదాల మీద చిరునవ్వుతో విజయ్ ను బెడ్రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళింది. విజయ్ వీల్ చైర్ లో నుండి బెడ్ మీదికి మెల్లగా కూర్చున్న తర్వాత పవిత్ర అతని కళ్లలోకి సూటిగా చూస్తూ, మిస్టర్ విజయ్, నాకొక ప్రామిస్ చేస్తావా అని అడిగింది. విజయ్ కూడా ఐ కాంటాక్ట్ బ్రేక్ చేయకుండా నిర్మలమైన పవిత్ర కళ్లలోకి చూస్తూ ఏంటో చెప్పమన్నట్టుగా సైగ చేశాడు. పవిత్ర అతని సైగను అర్థం చేసుకుని చెప్పడం మొదలుపెట్టింది. మిస్టర్ విజయ్, నేను కాకుండా వేరెవరైనా నిన్ను నీ హెల్త్ గురించి అడిగితే, ఎస్పెషల్ గా నీ లెగ్స్ గురించి, ప్రోగ్రెస్ గురించి అడిగితే చెప్పొద్దు. మెయిన్ గా నువ్వు స్పర్శ తెలుసుకోగలుగుతున్న విషయం మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచాలి. వాళ్ళు నీకు ఎంత క్లోజ్ అయినా నువ్వు మాత్రం నీ హెల్త్ ప్రోగ్రెస్ గురించి డిస్క్లోజ్ చేయకూడదు అంటూ చాలా సీరియస్ గా అంది. పవిత్ర ఎందుకిలా చెప్పొద్దు అని అంటుందో విజయ్కి అర్థం కాలేదు. కన్ఫ్యూజ్డ్ గా ఆమె వైపుకి చూస్తూ ఎందుకు అని అడిగాడు. నేనెందుకు నీతో ఇలా చెప్తున్నానో తెలుసుకోవాలని నీకు అనిపించొచ్చు, కానీ నేను ఏది చేసినా అది నీ మంచి కోరే కాని నీకు చెడు జరిగేందుకు కాదు. నీ ఆరోగ్యం విషయాన్ని పూర్తిగా సీక్రెట్ గా ఉంచుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఈవెన్ నీకు నీ బాడీలో చేంజెస్ తెలుస్తున్నా, పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నా, నువ్వు డైరెక్ట్ గా లేచి నిలబడే వరకు అన్నిటినీ రహస్యంగా ఉంచితే బెటర్ అంటూ విజయ్ ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండానే ఇచ్చింది. అయినా విజయ్కి అర్థం కాలేదు. ఇంకా ఏదో కన్ఫ్యూజన్ లో చిక్కుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అదంతా అతని ముఖంలోనే క్లియర్ గా కనిపిస్తుంది. అతని అయోమయ స్థితిని చూసి విజయ్ ముందు మోకాళ్ల మీద కూర్చుని అతని వైపుకి తన చేతిని చాచుతూ, నాతో ట్రీట్మెంట్ తీసుకున్నంతకాలం నువ్వు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి. అప్పుడే మనిద్దరం కోరుకుంటున్న ఫలితం దక్కుతుంది. నేను ఏది చెప్పినా నువ్వు కాన్ఫిడెంట్ గా చేయడానికి ఒప్పుకుంటానని నాకు మాట ఇవ్వు అంటూ అడిగింది. విజయ్కి తన మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా అలాగే అంటూ పవిత్ర చేతిలో చేయి వేసి మాటిచ్చాడు. కారణమేంటో తెలియకపోయినా అడిగింది పవిత్ర కాబట్టి ఎలాంటి హెసిటేషన్ లేకుండా ప్రామిస్ చేసేశాడు. తర్వాత పవిత్ర తన ఆక్యుపంక్చర్ కిట్ ను ఓపెన్ చేసి విజయ్ కి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. కాని విజయ్ ఆలోచనలు మాత్రం ఇంకా ముద్దు దగ్గరే ఆగిపోయాయి. పవిత్రను చూస్తున్న ప్రతి క్షణం అతనికి అదే సీన్ గుర్తుకు వస్తుంది. అతని ఆలోచనల్ని ఎంత అదుపు చెయ్యాలని చూసినా అది తన వల్ల కావడం లేదు. విజయ్ కళ్ళు పవిత్ర ముఖానికే అతుక్కుపోయాయి. రెప్పకూడా వేయకుండా తన వంకే విజయ్ చూస్తూ ఉండడం గమనించిన పవిత్ర ముఖంలో తెలియకుండానే ఒక చిన్న స్మైల్ ఫామ్ అయింది. ఆమె కడుపులో వందల కొద్దీ సీతాకోక చిలుకలు
చెక్కిలిగింతలు పెట్టినట్టుగా ఫీల్ అవుతుంది. తనను తాను ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పడేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకొని తొందరగా ఆక్యుపంక్చర్, మసాజ్ పూర్తి చేసి ట్రీట్మెంట్ అయ్యాక ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆక్యుపంక్చర్ కిట్ ను తీసుకుని పరుగున తన అపార్ట్మెంట్ కి వెళ్లిపోయింది. చల్లటి గాలి, నిండు వెన్నెల కిటికీ నుండి బెడ్ మీద పడుకున్న విజయ్ ముఖం మీద పడుతూ అతన్ని నిద్రపోనివ్వడం లేదు. విజయ్ ఎంత నిద్రపోవాలని ట్రై చేస్తున్నా పవిత్ర అతని నుదుటి మీద పెట్టిన ముద్దే గుర్తుకు వస్తుంది. ఎందుకో తెలియదు కాని ఏదో సఫకేటింగ్ ఫీలింగ్ అతనిలో మొదలయ్యింది. ఫైనల్ గా ఈ క్రేజీ ఫీలింగ్స్ ను తట్టుకోలేక చల్లటి నీటితో స్నానం చేయడానికి వెళ్లాడు. కొద్దిసేపటికి కామైన తరువాత మొబైల్ ని స్క్రోల్ చేస్తూ సడన్ గా మిస్ అలీసా గుర్తుకు వచ్చి తను మెసేజ్ చేశాడు. మిస్ అలీసా, నేనీరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. పక్క రూంలో ఉన్న పవిత్రకి కూడా ఈరోజు నిద్రపోవడం చాలా కష్టంగా ఉంది. అయినా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తుండగా సడన్ గా తన ఫోన్ కి ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆ శబ్దానికి కళ్ళు తెరిచింది. ఫేస్బుక్ నుండి ఏదో నోటిఫికేషన్ రావడం చూసి మెసెంజర్ ఓపెన్ చేయగానే వింగ్ తనకేదో మెసేజ్ పంపాడని చూస్తుంది. చాలా రోజుల తర్వాత వింగ్ నుండి మెసేజ్ రావడం చూసి పవిత్ర హ్యాపీగా ఫీల్ అయ్యింది. వింగ్ హ్యాపీగా ఉన్నాడని చూసి వెంటనే ఓ అవునా, ఇంత సంతోషానికి కారణమేంటి అంటూ రిప్లై ఇచ్చింది. మిస్ అలీసా రిప్లై చూశాక విజయ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను నాటిన గులాబీలు అందంగా విచ్చుకున్నాయి, గుడ్ నైట్ మిస్ అలీసా అని మెసేజ్ చేశాడు. విజయ్కి తన సంతోషాన్ని షేర్ చేసుకోవాలని ఉంది. గత 5 సంవత్సరాల నుండి అతనికి బాధను, సంతోషాన్ని షేర్ చేసుకోవాలని అనిపించిన ప్రతిసారి విజయ్ మనసులోకి వచ్చే మొదటి వ్యక్తి అతని మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యేలా చేసిన మిస్ అలీసా. గులాబీలు విచ్చుకున్నాయని చెప్పినా దానికి అసలు అర్థం అతని మనసులో నాటుకున్న ప్రేమ ఫలించింది అని. పవిత్ర ఆ మెసేజ్ ను చదవగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఏర్పడింది. వింకీ గుడ్ నైట్ పంపించి ఫోన్ను పక్కన పెట్టి నిద్రపోయింది. విజయ్ మిస్ అలీసా నుండి గుడ్ నైట్ అన్న టెక్స్ట్ ను చూశాక తన ఫోన్ను గుండెల మీద పెట్టుకుని సంతోషంగా కళ్ళు మూసుకున్నాడు. కనురెప్పలు మూసిన మరుక్షణమే అతని కళ్లల్లో పవిత్ర ముఖం కనపడింది. గుడ్ నైట్ మధుశ్రీ, స్వీట్ డ్రీమ్స్. నాలాగే నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తే బాగుండు. ఐ లవ్ యూ అని తన మనసులో అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. నెక్స్ట్ డే సాటర్డే, విజయ్ రీహాబిలిటేషన్ థెరపీ కోసం వెళ్లాల్సిన రోజు. పవిత్ర పొద్దున్నే నిద్రలేచిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి విజయ్ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యింది. నిన్న జరిగిన దానికి విజయ్ ఇంకా కొంచెం ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతున్నాడు. ఇంకోవైపు పవిత్ర మాత్రం ప్రతిరోజులాగే చాలా క్యాజువల్ గా, కేర్ ఫ్రీగా ఉంది. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్ అంటూ ప్లెజెంట్ స్మైల్ తో గ్రీట్ చేసింది. మార్నింగ్ మధుశ్రీ అంటూ విజయ్ బదులు ఇచ్చాడు. పవిత్ర డైరెక్ట్ గా లోపలికి వెళ్లి ఇల్లంతా క్లీన్ చేయడం మొదలుపెట్టింది. అంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చేసరికి విజయ్ అప్పటికే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి కిచెన్ నుండి బయటికి రావడం గమనించింది. విజయ్ అతని చేతుల నిండా డిషెస్ తో కిచెన్ నుండి డైనింగ్ టేబుల్ వైపుకి వెళ్లడం చూశాక తన చేతిలోని వాక్యూమ్ క్లీనర్ ను పక్కన పడేసి పరుగున అతని వద్దకు పరిగెత్తింది పవిత్ర. మిస్టర్ విజయ్, నేనెన్నిసార్లు చెప్పాలి? నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేశావు? నేను హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత చేస్తానని చెప్పాను కదా అని విజయ్ను తిట్టింది. విజయ్ మాత్రం పవిత్ర మాటలను పట్టించుకోకుండా నవ్వుతూ, ఇట్స్ ఓకే మధుశ్రీ, పర్లేదు, ఎలాగో నాకు చాలా బోరింగ్గా అనిపించింది, అందుకే కుక్ చేశాను అని చెప్పాడు. నిజానికి పవిత్ర కష్టపడ్డం అతనికి ఇష్టం లేదు. ఇప్పటికే ఇల్లంతా శుభ్రం చేసి పవిత్ర టయర్డ్ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా టయర్డ్ అవ్వకూడదు అన్న ఆలోచనతో విజయ్ వంట చేశాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ ప్రకారం అప్పు తీర్చుకోవడం కోసం కలిసి ఉంటున్నా విజయ్కి పవిత్ర కేర్ టేకర్ అయినా ఆమెను కష్టపెట్టడం అతనికి ఇష్టం లేదు. అతనికి పవిత్ర అగ్రిమెంట్ కారణంగా కేర్ టేకర్ గా అతని పక్కన ఉండడం ఇష్టం లేదు. అగ్రిమెంట్ లేకున్నా కూడా అతని కోసం, అతని ప్రేమ కోసం
పవిత్ర అతని పక్కనే ఉండాలని విజయ్ కోరుకుంటున్నాడు. ఒకవేళ అతని కాళ్లు పూర్తిగా రికవర్ అయితే ఇంట్లోని ప్రతి పనిని అతనే పూర్తి చేసి పవిత్రకి ఖచ్చితంగా ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. పవిత్ర డైనింగ్ టేబుల్ మీద విజయ్ చేతిలోని డిషెస్ ను తీసి అరేంజ్ చేస్తూ వాటి స్మెల్ ను చూసి, వావ్, సూపర్ స్మెల్ వస్తుంది. స్మెల్ చూస్తేనే నా నోరు ఊరుతోంది. మిస్టర్ విజయ్ ప్రిపేర్ చేసిన టేస్టీ ఫుడ్ ను తినే అదృష్టం వచ్చిందంటే డెఫినెట్ గా నేను అదృష్టవంతురాల్ని అని చెప్పి నవ్వింది. పవిత్ర పొగడ్తలకు విజయ్ కళ్ళు ఆనందంతో షైన్ అవుతున్నాయి. ఆమెను చూస్తూ, చెర్రీ బేబీలాగే నీ నోరు కూడా చాలా స్వీట్ అంటూ జోక్ చేశాడు. పవిత్ర కావాలనే విజయ్ ను టీస్ చెయ్యాలని డిసైడ్ అయ్యి, మిస్టర్ విజయ్, నీకు నిజంగా మెమరీ పవర్ ఎక్కువ. నిన్న జరిగిన విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోయాను. కాని చూస్తుంటే ఎవరో ఇంకా మర్చిపోలేకపోతున్నట్టున్నారు అంటూ నవ్వింది. విజయ్ వెంటనే 2-3 సార్లు దగ్గినట్టుగా నటించి, అది నువ్వు కూడా చెర్రీ బేబీలాగే స్వీట్ గా మాట్లాడుతున్నావు అని నా ఉద్దేశం అంటూ తడబడుతూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. పవిత్ర కూడా చెర్రీ బేబీలాగే తీపి మాటలతో ఎవరి మనసునైనా కరిగిస్తుందని విజయ్ చెప్పాలనుకున్నాడు. కాని చెప్పలేకపోయాడు. ఎందుకో చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాడు. పవిత్ర ముందు ఆడపిల్లలా సిగ్గుపడుతూ తడబడుతూ మాట్లాడినందుకు తనను తానే కొట్టుకోవాలన్నంత ఎంబరాస్డ్ గా ఫీల్ అయ్యాడు. నేను జస్ట్ ఊరికే టీస్ చేస్తున్నాను అంటూ పవిత్ర విజయ్ నర్వస్నెస్ ను చూసి నవ్వుతూ చెప్పింది. విజయ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియలేదు. ప్రతిసారి నేనే ఎందుకిలా ఫూల్ అవుతున్నాను, నేనెందుకు సిగ్గుపడుతున్నాను, నేను టీస్ చేస్తే తను సిగ్గుపడాలి కదా, మొత్తం రివర్స్ లో ఉందేంటి అంటూ అతని మనసులో అనుకుంటాడు. పవిత్ర హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇద్దరికీ ఫుడ్ సర్వ్ చేసింది. ఇద్దరూ కూర్చుని నవ్వుకుంటూ ర్యాండమ్ గా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ తిన్నారు. ఫుడ్ తింటూ ఉండగా విజయ్ మనసంతా ఆలోచనల్లో పడింది. అతని ఫీలింగ్స్ ను ఇంకా ఇలాగే దాచిపెట్టుకోకూడదని కొన్ని రిలేషన్షిప్ స్కిల్స్ ను నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఒకవేళ తనకన్నా అవుట్ స్టాండింగ్ అబ్బాయి వచ్చి పవిత్ర మనసును గెలుచుకుంటే ఎలా? బయట చాలా మంది హ్యాండ్సమ్ కుర్రాలున్నారు. నడవడం వచ్చిన ప్రతి ఒక్కడూ తనకన్నా బెటర్ వ్యక్తి అని మనసులో అనుకుంటూ విజయ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా పవిత్ర వెళ్లకుండా అక్కడే ఉండడం చూసి, మధుశ్రీ, ఈరోజు కూడా నువ్వు షూట్కి వెళ్ళనవసరం లేదా అని అడిగాడు. లేదు, ప్రొడక్షన్ టీం వాళ్ళు కొన్ని రోజుల వరకు వర్క్ ను పాజ్ చేశారు. నేనిప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఈవెన్ నీతో రీహాబిలిటేషన్ సెంటర్ కి కూడా రావచ్చు అని నవ్వుతూ బదులు ఇచ్చింది. ప్రాప్ మాస్టర్ రవికుమార్ కి కెమికల్ పాయిజన్ జరిగిన కారణంగా హీరో ప్రొడక్షన్ టీం కొన్ని రోజుల వరకు షూట్ ను ఆపేసింది. కాబట్టి సాటర్డే విజయ్ తో రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లి సండే ఖుషీను తన ఫ్యాన్ తో లంచ్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. తనతో పాటు హాస్పిటల్ కి వస్తానని పవిత్ర చెప్పగానే విజయ్ మనసు ఆనందంతో గంతులేసింది. పవిత్ర పక్కన ఉంటే ఎటువంటి యాక్టివిటీ అయినా విజయ్ కి మెమరబుల్ గా హ్యాపీ మూమెంట్ గా మారుతుంది. ఇదే రోజు అతను మ్యూజిక్ స్టూడియోకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎలాగో తనతో పవిత్ర రీహాబిలిటేషన్ సెంటర్ కి వస్తుంది కాబట్టి అటు నుండి డైరెక్ట్ గా తనను మ్యూజిక్ స్టూడియోకి తీసుకెళ్లాలని విజయ్ డిసైడ్ అయ్యాడు.